హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు నవంబర్ 13th కి సంబంధించిన హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ వొకాబులరీని మనం డిస్కస్ చేయబోతున్నాము. కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. నేను ప్రతి క్లాస్లో చెప్పేటట్టే మీరు చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ పని ఉంది. అది ఏంటంటే, మనం ఏదైతే వొకాబులరీ మనం డిస్కస్ చేస్తున్నామో వాటికి సంబంధించి రన్నింగ్ నోట్స్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. రన్నింగ్ నోట్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళే వొకాబులరీని బాగా గుర్తు పెట్టుకోగలరు. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్తాను, ఎల్టీఎక్స్ క్లాసెస్ కు సంబంధించి మనకి డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కోచింగ్ అనేది ఉంటుంది. సివిల్ సర్వీసెస్ దగ్గర నుంచి, బ్యాంక్ ఎగ్జామ్స్ దగ్గర నుంచి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేసే ఎగ్జామ్ దగ్గర నుంచి, ఫ్యూచర్ లో మనకు ఉండబోయే నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ దగ్గర నుంచి ఎల్టీఎక్స్ క్లాసెస్ లో మనకి వీ హ్యావ్ వేరియస్ టైప్స్ ఆఫ్ క్లాసెస్. మీకు ఏ కోర్స్ జాయిన్ అయినా కూడా లైఫ్ టైం వెలిడిటీ అనేది ఉంటుంది. అందుకే ఇన్ఫినిటీ అనే పేరు కూడా ప్రతి కోర్స్ కి మీరు చూడొచ్చు. ముఖ్యంగా ఇంగ్లీష్ కి సంబంధించి ఒక ఎక్స్క్లూజివ్ బ్యాచ్ అనేది ఉంటుంది. దాని పేరు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. ఎక్స్క్లూజివ్ గా ఇంగ్లీష్ కి సంబంధించి ఎవరైతే గైడెన్స్ కోరుకుంటారో వాళ్ళు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ బ్యాచ్ లో జాయిన్ అవ్వచ్చు. చాలా మంది స్టూడెంట్స్ డిఫరెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఇంగ్లీష్ కి ఒక సపరేట్ బ్యాచ్ ఉంటే బాగుండు, ఇంగ్లీష్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే నేర్చుకోవాలని చాలా మంది ఎదురు చూస్తుంటారు. వాళ్ళ కోసం మనం ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ బ్యాచ్ పేరు ఇంగ్లీష్ ఇన్ఫినిటివ్ బ్యాచ్. ఏదైనా కూడా వెలిడిటీ అనేది లైఫ్ టైం ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కోర్సెస్ కి సంబంధించి కానీ, ఫీజ్ డీటెయిల్స్ కి సంబంధించి కానీ, టైమింగ్స్ కి సంబంధించి కానీ, ఏ ఇతర డౌట్స్ ఉన్నా కూడా మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్ కి కాంటాక్ట్ చేయొచ్చు. క్లియర్ ఫ్రెండ్స్? ఇక మనం సెషన్ లోకి వెళ్ళిపోయినట్టయితే, నేను ఇందాక చెప్పినట్టు ఇవాళ మనం నవంబర్ 13th హిందూ న్యూస్ పేపర్ కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వొకాబులరీని డిస్కస్ చేద్దాము. ఇక్కడ మనం చూసినట్టయితే పేజ్ నెంబర్ 4 లో మనకి కొన్ని ముఖ్యమైన వొకాబులరీ వచ్చాయి. అవి ఏంటో నేను మీతో డిస్కస్ చేస్తాను. లెట్స్ మూవ్ ఆన్ టు ద పేజ్ నెంబర్ 4. పేజ్ నెంబర్ 4 కి డైరెక్ట్ గా వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటంటే, మనకి స్టార్టింగ్ 1, 2, 3 పేజెస్ లో రెగ్యులర్ గా వస్తున్న వొకాబులరీ వచ్చాయని చెప్పొచ్చు. సో ఐ డోంట్ వాంట్ టు రిపీట్ దమ్. అట్ ద సేమ్ టైం పేజ్ నెంబర్ 4 లో చాలా మంచి వొకాబులరీ అయితే కనిపించే, అవేంటో మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. రైట్, పేజ్ నెంబర్ 4 లో మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక పెద్ద ఆర్టికల్, ఒక హెడ్లైన్స్ తో క్లియర్ గా ఒక ఆర్టికల్ మెన్షన్ చేశారు. చూడండి, వెంకయ్య ఎక్స్టోల్స్ మీడియాస్ రోల్ డ్యూరింగ్ కోవిడ్ పాండమిక్ అన్నారు. వెంకయ్య అంటే వెంకయ్య నాయుడు, మన వైస్ ప్రెసిడెంట్ ఎం వెంకయ్య నాయుడు గారు ఏం చేశారు అంటే, మీడియా యొక్క పాత్ర, ముఖ్యంగా కోవిడ్-19 సమయంలో మీడియా యొక్క పాత్ర గురించి మాట్లాడుతూ ఎక్స్టోల్ అనే వొకాబులరీని మనం ఇక్కడ చూడొచ్చు. వెంకయ్య నాయుడు ఎక్స్టోల్స్, ఇదే మీరు వొకాబులరీ 1 గా రాసుకోవచ్చు. ఈవేళ ఎక్స్టోల్స్ అంటే ఏంటి అంటే, ఎంకరేజ్ చేయడము, ప్రోత్సహించడం, భుజం తట్టడము, గుర్తించడము, రికగ్నైజ్ చేయడము, లేకపోతే ఎంకరేజ్ చేయడం లాగా వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే అర్జ్ చేయడం అని కూడా వస్తుంది. సో ఎక్స్టోల్ అంటే ఏంటంటే ఎంకరేజ్ చేయడం లాగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇక దాని కిందే మీరు చూసినట్టయితే గివ్ యాడిక్వేట్ కవరేజ్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ అనే పదాన్ని కూడా, అనే ఇన్ఫర్మేషన్ ని కూడా, అడ్వైజ్ ని కూడా ఇవ్వడం జరిగింది. వెంకయ్య నాయుడు గారు ఏం చేశారు, మీడియాకు ఒక సలహా ఇచ్చారు. యాడిక్వేట్ కవరేజ్ చెయ్యండి వ్యవసాయ రంగంలో, అలాగే గ్రామీణాభివృద్ధికి సంబంధించి యాడిక్వేట్ గా కవరేజ్ ఇవ్వండి అన్నారు. యాడిక్వేట్ అంటే సరిపడంత. ఓకే, యాడిక్వేట్ అంటే ఎనఫ్ అంటాం కదా, ఇది కూడా చక్కగా మీరు రాసుకోవచ్చు. కొంతమందికి తెలిసినా కూడా తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళు రాసుకోవచ్చు. యాడిక్వేట్ అంటే ఇనఫ్ అంటాం. ఇక ఆర్టికల్లోకి వెళ్తే, వైస్ ప్రెసిడెంట్ ఎం వెంకయ్య నాయుడు ఆన్ ఫ్రైడే ఎగ్జోర్టెడ్ ద మీడియా, మళ్ళీ వచ్చింది చెప్పాను కదా, ఎంకరేజ్డ్ అనొచ్చు, అర్జ్డ్ అనొచ్చు. ఎగ్జోర్టెడ్ ద మీడియా టు గివ్ యాడిక్వేట్ కవరేజ్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఇప్పుడే చెప్పాను. తర్వాత చూడండి, న్యూస్ పేపర్స్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా షుడ్ హ్యావ్ సమ్ డెడికేటెడ్ స్పేస్ అండ్ ప్రోగ్రామ్స్ ఫర్ అగ్రికల్చరల్ ఇష్యూస్ అన్నారు. ఏమన్నారైనా, వ్యవసాయానికంటూ సపరేట్ గా ఒక కాలం ని మీరు రెగ్యులర్ గా న్యూస్ పేపర్ లో ఇస్తే బాగుంటుంది అని సలహా ఇచ్చారు. ఇంకేమన్నారో చూడండి, హైలైటింగ్ ద క్రూషియల్ రోల్. క్రూషియల్ అంటే అందరికీ తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. క్రూషియల్ అంటే ఇంపార్టెంట్ అంటాం అనమాట. సో హైలైటింగ్ ద క్రూషియల్ రోల్ ఆఫ్ ద మీడియా ఇన్ ప్రొటెక్టింగ్ ద డెమోక్రటిక్ ఎథోస్. ఎథోస్ అంటే కల్చర్ అన్నమాట, చరిత్ర. డెమోక్రటిక్ ఎథోస్ ఆఫ్ ద నేషన్. హీ అర్జ్డ్ ద మీడియా హౌసెస్. అదిగోండి, అర్జ్డ్ అనే వర్డ్ మనకి రెగ్యులర్ గా కనిపిస్తూనే ఉంది. అంటే ఆ పని చెయ్యండి అని చెప్పడం, దాని యొక్క ప్రాధాన్యతని గుర్తు చేయడాన్ని అర్జ్డ్ గా మనం చెప్తాము. హీ అర్జ్డ్ ద మీడియా హౌసెస్ టు ప్రొవైడ్ న్యూస్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇన్ అన్ ఆబ్జెక్టివ్ అండ్ అన్బయాస్డ్ మేనర్. చూసారా, ఒక మంచి వొకాబులరీ వచ్చింది.
మీరు ఏ న్యూస్ ని న్యూస్ పేపర్ లో పబ్లిష్ చేసినా కూడా ఆబ్జెక్టివ్ గా చేయండి. అంటే దాని ఉద్దేశం క్లియర్ గా అర్థం చేసుకుని దాని పర్పస్ ని మనసులో పెట్టుకుని చెయ్యండి. అంతేకాకుండా అన్బయాస్డ్ అన్నారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అన్బయాస్డ్? అన్బయాస్డ్ అంటే ఏంటి అంటే ఎటువంటి పార్షాలిటీ లేకుండా అంటాం. అన్బయాస్డ్ అంటే ఏంటం, ఎటువంటి పార్షాలిటీ లేకుండా, ఎటువంటి భాషం లేకుండా అంటాం. అన్బయాస్డ్ అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పండి, ఎటువంటి పార్షాలిటీ లేకుండా అంటారు. ఇక తర్వాత చూడండి, రీకాలింగ్ ద వైటల్ రోల్. అదిగోండి ఇందాక క్రూషియల్ అని చెప్పాను, ఇంపార్టెంట్. వైటల్ అంటే కూడా ఇంపార్టెంట్ అని చెప్పచ్చు. రీకాలింగ్ ద వైటల్ రోల్ ప్లేడ్ బై న్యూస్ పేపర్ డ్యూరింగ్ ద ఫ్రీడమ్ మూవ్మెంట్. స్వతంత్ర పోరాట సమయంలో న్యూస్ పేపర్ యొక్క పాత్ర గురించి మాట్లాడుతూ ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. అందులో ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పారంటే, హీ సెడ్ మెనీ లీడర్స్ ఇంక్లూడింగ్ మహాత్మా గాంధీ లాంటి గొప్ప గొప్ప లీడర్స్ కూడా ఏం చేశారు అని చెప్తూ ఆయన ఏమన్నారు చూడండి. ఇంక్లూడింగ్ మహాత్మా గాంధీ హెరాల్డెడ్. ఇదిగోండి మంచి వొకాబులరీ కనిపించింది. హెరాల్డ్, HERALD. ముందు సెంటెన్స్ పూర్తిగా చదువుదాం మనం. హెరాల్డెడ్ అంటే ఏం చేశారు? హెరాల్డెడ్ సోషల్ మూవ్మెంట్స్. హెరాల్డ్ అంటే ఏంటంటే ఆ సోషల్ మూవ్మెంట్స్ ని మ్యాగజైన్స్ ద్వారా, పత్రికల కొన్ని మ్యాగజైన్స్ ద్వారా, వార్తాపత్రికల ద్వారా ముందుకు తీసుకువెళ్లారు అంటాం ఫ్రెండ్స్. అంటే ఈ యొక్క స్వతంత్ర పోరాటంలో అతి ముఖ్యమైన పాత్ర పోషించింది ఏంటి అంటే న్యూస్ పేపర్లు అనే విషయాన్ని చెప్పారనమాట. అంటే ప్రకటించడం అని కూడా అంటాం అనమాట. అంటే అప్పట్లో మనకి ఈ టెక్నాలజీ లేనప్పుడు అంతా కూడా ప్రింట్ మీడియా కదా, సోషల్ మీడియా లేదు కదా అన్నారు. ఇక ఆ తర్వాత ద మీడియా ఈస్ ప్లేయింగ్ అన్ ఇంపార్టెంట్ రోల్ బిల్డింగ్ అవేర్నెస్. అవగాహన కూడా బాగా తీసుకొస్తుందని చెప్తూ ఇక్కడ కూడా ఏమన్నారు, అబ్జర్వింగ్ దట్ ద మీడియా షుడ్ ఆల్వేస్ అప్హోల్డ్ అనే వర్డ్ కూడా ముఖ్యమైన వర్డే అని చెప్పచ్చు. కాపాడడం అనమాట. విలువల్ని ఎప్పటికప్పుడు అప్హోల్డ్ చేయాలి, కాపాడాలి అన్నారు. అలా ఇక్కడ మనకి ఆర్టికల్ కన్నా చూసినట్టయితే చాలా మంచి వర్డ్స్ ని ఆయన యూజ్ చేయడం జరిగింది. ఈ వెంకయ్య నాయుడుకి సంబంధించి మన వైస్ ప్రెసిడెంట్ కి సంబంధించి ఏవైతే వొకాబులరీ యూజ్ చేశారో చాలా మంచి వర్డ్స్ వచ్చాయని చెప్పచ్చు. ఇక్కడ మనం కానీ గమనించినట్టయితే ఆయన ఇక్కడ ఏమన్నారో ఒకసారి గమనిద్దాము. ఎస్, ఇప్పుడు ఇక్కడ ఏవైతే ఆర్టికల్స్ వచ్చాయో, ఏవైతే మనకి వొకాబులరీ వచ్చాయో వీటికి సంబంధించి నేను సపరేట్ గా రాస్తున్నాను. అలా రాయడం వల్ల మీ అందరికీ కూడా ఒకసారి బాగా గుర్తుంటుంది. సో మీడియా యొక్క పాత్ర COVID-19 సమయంలో వెంకయ్య నాయుడు గారు అర్జు చేస్తూ ఏమన్నారు అంటే ఎగ్జార్ట్ చేశారు అంటే భుజం తట్టడము, ప్రోత్సహించడం అంటాం. ఇదిగోండి 2 వొకాబులరీ రానే వచ్చాయి. తర్వాత మీడియా యొక్క పాత్ర చాలా ముఖ్యమైంది అన్నారు. అంటే చాలా కీ రోల్ అన్నారు. కీ రోల్ అనొచ్చు మై డియర్ ఫ్రెండ్స్, కీ రోల్ అనొచ్చు. కీ రోల్ లాగే మరొక సినోనిమ్ చెప్పమంటారా? సిగ్నిఫికెంట్ రోల్ అనొచ్చు, అవునా కాదా? కీ రోల్ అనొచ్చు, లేదా సిగ్నిఫికెంట్ రోల్ అని కూడా పిలుస్తాం మనము. సిగ్నిఫికెంట్ రోల్ అంటాము, లేకపోతే క్రూషియల్ రోల్ అని కూడా అంటాం మై డియర్ ఫ్రెండ్స్. ముఖ్యమైన వొకాబులరీ ఒకటి చెప్పమంటారా? పైవోటల్ రోల్ అంటాం. చాలా ఇంపార్టెంట్ అని చెప్పడానికి మనం ఏ పదాన్ని యూజ్ చేస్తామంటే పైవోటల్ రోల్ అంటాం. లేదా ఇంకొక పదాన్ని కూడా చెప్పమంటారా ఫ్రెండ్స్? ప్రామినెంట్ రోల్ అంటాము. ప్రామినెంట్, చూసారా? ప్రామినెంట్. ఇలా ఎన్నో వర్డ్స్ మనం ఇక్కడ నేర్చుకోవచ్చు అనమాట. సరే, అంతేకాకుండా ఈ ఆర్టికల్ ద్వారా మనకు వచ్చిన వర్డ్స్ మరికొన్ని చెప్పాలంటే ఎటువంటి పార్షియాలిటీ లేకుండా అని చెప్పడానికి అన్బయాస్డ్. ఏ వార్త మీరు అందులో ఇచ్చినా కూడా అన్బయాస్డ్ గా ఇవ్వండి అన్నారు. విలువలు కాపాడండి అని చెప్పడానికి వెంకయ్య నాయుడు గారు అప్హోల్డ్ అనే పదాన్ని వాడారు. అలాగే ప్రతిరోజు న్యూస్ పేపర్ లో వ్యవసాయ రంగానికి కావాల్సినంత స్పేస్ ఇవ్వండి అన్నారు. యాడిక్వేట్ స్పేస్ ఇవ్వండి న్యూస్ పేపర్ లో, గ్రామాల గురించి, వ్యవసాయం గురించి కూడా రాయండి అన్నారు. యాడిక్వేట్ అనే వర్డ్. అలాగే వెంకయ్య నాయుడు గారు ఇంత క్లిష్టమైన కోవిడ్ లాంటి పరిస్థితుల్లో కూడా అద్భుతంగా మీరందరూ పనిచేశారు అని పొగిడారు. పొగడ్డాన్ని ఏమంటాము అంటే లార్డెడ్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. పొగడ్డాన్ని ఏమంటామంటే లార్డెడ్ అంటాం. చూసారా? ఈ వెంకయ్య నాయుడు అంటే మన వైస్ ప్రెసిడెంట్ గారికి, మన వెంకయ్య నాయుడు గారికి, శ్రీ వెంకయ్య నాయుడు గారికి సంబంధించిన ముఖ్యమైన ఆర్టికల్లో మనకు వచ్చిన వొకాబులరీని జాగ్రత్తగా చూడడం జరిగింది. ఇదే పేజ్ నెంబర్ 5 లో కానీ మీరు చూసినట్టయితే, ఇదే పేజ్ నెంబర్ 5 లో మనకి కొన్ని ముఖ్యమైన వొకాబులరీ వచ్చాయి. అవి ఏంటో ఒకసారి మనం పేజ్ నెంబర్ 4 లో మనకి జస్ట్ ఒక వర్డ్ వచ్చింది. నేను ఆ ఒక్క వర్డ్ కోసమే నేను మీకు ఈ ఆర్టికల్ ని చూపిస్తాను. ఒకసారి కానీ మీరు చూసినట్టయితే, ఎస్ చూడండి కేర్ఫుల్ గా. రైట్, ఇక్కడ మనం కానీ చూసినట్టయితే వార్స్ ఆర్ అనే ఒక హెడ్డింగ్ తో వచ్చింది. రైట్, ఇక్కడ చూడండి నోరో వైరస్ అనే ఒక హెడ్డింగ్ తో వచ్చింది.
రైట్. కేరళలో రీసెంట్ గా కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఒక కొత్త రకమైన ఇన్ఫెక్షన్ తోటి కొంతమంది హాస్పిటల్లో జాయిన్ అయితే దానికి ఒక పేరు పెట్టారు, నోరో వైరస్ అనే ఒక పేరు పెట్టారు. దానికి సంబంధించి విజిలెంట్ అనే పదం కోసం నేను ఈ ఆర్టికల్ ని సెలెక్ట్ చేశాను. కేరళ ఆస్క్స్ పీపుల్ టు బి విజిలెంట్. కేరళ గవర్నమెంట్ అక్కడ ఉన్న జనాల్ని జాగ్రత్త వహించండి అని చెప్పింది. విజిలెంట్ అంటే ఏంటంటే వాచ్ఫుల్ అన్నమాట. ఇక్కడ రాస్తున్నాను చూడండి. విజిలెంట్ అంటే ఏంటంటే వాచ్ఫుల్, అంటే బీ కేర్ఫుల్ అని చెప్పడం అనమాట. బీ కేర్ఫుల్ అని చెప్పడం అనమాట. ఈ వాచ్ఫుల్ లేదా విజిలెంట్ అనేది ఎవరికైనా కూడా వాడచ్చు, మనుషులకైనా కూడా వాడచ్చు. ఉదాహరణకి అతను చాలా జాగ్రత్తగా ఉంటాడు అని చెప్పాలంటే హీఈస్ ఏ వాచ్ఫుల్ పర్సన్ అని కూడా చెప్పచ్చు. ఏం చెప్పచ్చు? హీఈస్ ఏ వాచ్ఫుల్ పర్సన్ అని కూడా చెప్పచ్చు. సరే, ఇదే పేజ్ నెంబర్ 5 లో కానీ మనం చూసినట్టయితే ఇక్కడ రైట్ సైడ్ ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది. అది ఏ హెడ్డింగ్ తో ఉందో ఒకసారి మీరు కానీ చూసినట్టయితే వాళ్ళు ఇచ్చిన హెడ్డింగ్ ఏంటంటే వార్స్ ఆర్ ఎక్స్పెన్సివ్. ఖర్చుతో కూడిన పని. అన్ఎఫోర్డబుల్. ఎఫోర్డ్ అంటే మనం భరించలేము, అంటే ఆర్థికంగా మనం భరించడాన్ని ఎఫోర్డ్ అంటాం. అంటే ఉదాహరణకి నేను ఒక షాప్ కి వెళ్ళాను, చాలా కాస్ట్లీ వస్తువు ఒకటి కనిపించింది. అప్పుడు నేను ఏమన్నానంటే అమ్మో నేను ఇది కొనలేను, ఐ కాంట్ ఎఫోర్డ్ అన్నాను. ఓకేనా? ఐ కాంట్ ఎఫోర్డ్ అంటే ఏదైనా మనం కొనగలిగితే ఎఫోర్డ్ అంటాం, కొనలేకపోతే అన్ఎఫోర్డ్ అంటాం, భరించలేకపోవడం ఆర్థికంగా అనమాట. ఇక్కడ ఏమన్నారంటే చూడండి, వార్స్ హ్యావ్ సీజ్డ్ టు బికమ్ ఇఫెక్టివ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నారు. సీజ్డ్. ఒకప్పుడు యుద్ధాలు ఎక్కువ జరిగేవి, కానీ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితుల్లో యుద్ధాలు సమస్యకు పరిష్కారం కాదు అని చెప్పారు. సో సీజ్ అంటే ఆగిపోవడం, స్టాప్ అనమాట ఫ్రెండ్స్. చూసారా, మంచి వొకాబులరీ వచ్చింది. వార్స్ హ్యావ్ సీజ్డ్. యుద్ధాలు ఇప్పుడు పరిష్కారం ఏం కాదు, ఆగిపోయి ఆ రోజులు పోయాయి. యుద్ధాలు ఏమి ఇప్పుడు పరిష్కారం కాదట అని చెప్తూ ఇక్కడ ఏమన్నారో చూడండి, దే ఆర్ టూ ఎక్స్పెన్సివ్ అండ్ అన్ఎఫోర్డబుల్. ఎవరి వల్ల కూడా వీటిని భరించడం అనేది కష్టం అనే ఆర్టికల్లో లోతుగా కానీ మనం వెళ్ళినట్టయితే ఒకసారి చూడండి. రైట్, ఇక్కడ ఏమన్నారో ఒకసారి నేను చదువుతాను, కేర్ఫుల్ గా వినండి. రైట్, మిస్టర్ దోవెల్ చెప్పారు, అజిత్ దోవెల్ చెప్పారు. ఎక్కడ అంటే 77వ బ్యాచ్ కి సంబంధించి ఒక దీంట్లో ఆయన పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ చూసినట్టయితే ఎక్స్ప్లెయినింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లా అండ్ సెక్యూరిటీ. లా అండ్ సెక్యూరిటీ ఎంత అవసరమో చెప్తూ కొన్ని విషయాలు ఆయన జనాలతో అక్కడ ఉన్న వాళ్ళతో షేర్ చేసుకున్నారు. పీపుల్ వుడ్ నాట్ ఫీల్ సేఫ్ అండ్ సెక్యూర్ వెన్ లా ఎన్ఫోర్సెస్ వర్ వీక్, కరప్ట్ అండ్ పార్టిసన్. ఇదిగోండి, పార్టిసన్ అంటే పార్షాలిటీ కలిగిన. ద పీపుల్ ఆర్ అని చెప్తూ ఇక్కడ మనకు ఒక ముఖ్యమైన వొకాబులరీ కనిపిస్తాయి. ఓకేనా? జాగ్రత్తగా చూడండి. రైట్, ద పీపుల్ ఆర్ ఇంపార్టెంట్ అని చెప్తూ ఇక్కడ నుంచి చూడండి, ద న్యూ ఫ్రాంటియర్ వార్, వాట్ వి కాల్ 4th generation వార్ ఇస్ సివిల్ సొసైటీ, బట్ ఇట్ ఈస్ అ సివిల్ సొసైటీ దట్ క్యాన్ బి అని చెప్తూ ఏమన్నారు చూడండి, బట్ ఇట్ ఈస్ అ సివిల్ సొసైటీ, అదే సొసైటీ దట్ కెన్ బి సబ్వర్టెడ్, that can be suborned, that can be divided, that can be manipulated to hurt the interest of a nation. చూసారా ఎన్ని పదాలు వచ్చాయో. మొదటి పదం ఏమన్నారండి ఇక్కడ రాస్తున్నాను, సబ్వర్టెడ్ అన్నారు. ఏమన్నారు? సబ్వర్టెడ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ సబ్వర్టెడ్? అసలు సబ్వర్టెడ్ అనే పదానికి మీనింగ్ ఏంటి? సబ్వర్టెడ్ అంటే తక్కువగా చూడడం, ముఖ్యంగా అండర్మైన్ ద పవర్ అంటాం, అధికారాన్ని, శక్తిని తక్కువగా చూస్తే సబ్వర్ట్ అంటాం. అధికారాన్ని కానీ దేనిని కూడా తక్కువగా చూస్తే ఏమంటాము? సబ్వర్ట్ అంటాం. ఏమంటాము? సబ్వర్ట్ అంటాం, సబ్వర్ట్ అంటాం. అంతేకాకుండా మరొక పదం కూడా కనిపించింది, సబార్న్డ్. అది ఇక్కడ రాస్తున్నాను చూడండి, సబార్న్డ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సబార్న్డ్? సబార్న్డ్ అంటే ఏంటంటే ఎవరినైనా తప్పు చేయడానికి ప్రోత్సహించడం. ఉదాహరణకి తప్పుడు పనిలోకి మనం వెళ్ళమని చెప్తే దాన్ని సబార్న్డ్ అంటాం. ఉదాహరణకి లంచం ఇవ్వడం లాంటిది అనమాట. ఓకేనా? ఆ తర్వాత చూస్తే మ్యానిపులేట్ అనే వర్డ్ కూడా వచ్చింది, ఇక్కడ రాస్తున్నాను, లేదంటే ఇక్కడ ఉంది చూడండి. మ్యానిపులేట్ అంటే ఉన్న వాస్తవాన్ని ట్విస్ట్ చేయడం. ఒక రకంగా చెప్పాలంటే వాస్తవాన్ని మనం మార్చి చెప్పడం, లేదంటే ఫ్యాక్ట్స్ ని మనం పూర్తిగా ట్విస్ట్ చేయడం, అవతల వాళ్ళను మోసం చేయడం. ఇక్కడ మనకి సబ్వర్టెడ్ అనే వర్డ్ వచ్చింది, సబార్న్డ్ అనే వర్డ్ కూడా వచ్చింది. సబ్వర్ట్ అంటే ఏంటి ఫ్రెండ్స్? సబ్వర్ట్ అంటే అండర్మైన్ ద పవర్, తక్కువ చేయడం. సబార్న్డ్ అంటే ఏంటంటే నేను చెప్పినట్టు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ సబార్న్డ్? సబార్న్డ్ అంటే ఏంటంటే తప్పు చేయడానికి ఎవరినైనా కూడా ప్రోత్సహించడాన్ని సబార్న్డ్ అంటాం. సరే, ఇక మనం ఇదే కానీ ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ కనిపించింది, అదేంటో ఇక్కడ చూద్దాము.
పేజ్ నెంబర్ 5లో మనకి ఇదిగోండి చాలా మంచి ఆర్టికల్ ఇది. మనందరం కూడా ఫేస్బుక్ లో అక్కడ కూడా చూసాము, యూట్యూబ్ లో కూడా దీని గురించి కొన్ని వీడియోస్ వచ్చాయి. తమిళనాడులో రీసెంట్ గా భారీ వర్షాలు పడుతున్నాయనే సంగతి మనందరికీ తెలుసు. అందులో భాగంగా ఒక అతను చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటే ఒక కానిస్టేబుల్ ఏం చేశారంటే అతన్ని భుజాలు ఎక్కించుకుని ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశారు. సో అందులో భాగంగా తమిళనాడు సీఎం స్టాలిన్ ఆయన్ని సత్కరించారు. స్టాలిన్ ఆ కానిస్టేబుల్ ని సత్కరించారు. ఫెలిసిటేట్ అంటాం. ఫెలిసిటేట్ అనే పదం తెలిసిన వాడిన కొంతమంది తెలియకపోవచ్చు, రాసుకోండి. ఫెలిసిటేట్ అంటే ఏంటి అంటే సత్కరించడం, రెస్పెక్ట్ లేదా ఆనర్ అంటాం. ఫెలిసిటేట్ అంటే ఏంటమ్మా, రెస్పెక్ట్ లేదా ఆనర్ అంటాం. రెస్పెక్ట్ చేయడము, ఆనర్ చేయడం అన్నమాట. అన్కాన్షియస్ మ్యాన్ అంటే స్పృహలో లేని. అన్కాన్షియస్ మ్యాన్ అంటే స్పృహలో లేని. ఏ డే ఆఫ్టర్ ఇన్స్పెక్టర్ ఈ రాజేశ్వరి అటాచ్డ్ టు ద టీపీ చత్రం పోలీస్ స్టేషన్ రెస్క్యూడ్ ఏ మ్యాన్. రెస్క్యూ అంటే కాపాడుట. తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, అందరి కోసం చెప్తున్నాను. రెస్క్యూ అంటే ప్రొటెక్ట్, ఐ మీన్ సేవ్ అనమాట, కాపాడడం. బై క్యారీయింగ్ హిమ్ ఆన్ హెర్ షోల్డర్. తన భుజాల మీద ఎక్కించుకున్నారు ఆవిడ. అంటే రషింగ్ హిమ్ టు హాస్పిటల్ అని ఈ విషయంగా ఎంకే స్టాలిన్ ఆమెను ఏం చేశారంటే ఫెలిసిటేట్ చేయడం అనేది జరిగింది. అద్భుతమైన విషయం కదా, ఇంత మంచి పని మనం వీడియో కూడా చూసాము. తర్వాత ఏమన్నారు సెంటెన్స్ లోకి వెళ్తే, ఇన్ ఏ మెసేజ్ ఆఫ్ అప్రిషియేషన్ హ్యాండెడ్ ఓవర్ టు హెర్ సీఎం సెడ్ షీ హ్యాడ్ ట్రూలీ రియలైజ్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గోల్డెన్ అవర్. మీ అందరికీ తెలిసిన ఒక పదం ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎవరికైనా ప్రమాదం జరిగి ఎక్కువసేపు ఎవరు ఆ పర్సన్ ని హాస్పిటల్ కి తీసుకెళ్ళకపోతే పర్సన్ చనిపోతాడు. అంటే ప్రమాదం జరిగినప్పటి నుంచి కూడా చనిపోయే లోపు ఆ మధ్య సమయం ఉంటుంది కదా, దాన్ని ఏమంటామంటే గోల్డెన్ అవర్ అంటాం. అంటే మనిషి ప్రాణాలు కాపాడే అవకాశం అక్కడే ఉంటుంది. గోల్డెన్ అవర్ దాటిపోయింది అనుకోండి, ఇంకా ప్రాణాలు కాపాడే అవకాశం డాక్టర్స్ చేతులు కూడా లేదు అని చెప్పేస్తారు కదా. అప్పుడు ఏమంటామంటే మనం గోల్డెన్ అవర్ అంటాం. అలా గోల్డెన్ అవర్ లో అతని ప్రాణాలు కాపాడారు అని అంటాం. ఆ తర్వాత ఏమన్నారు చూడండి, అండ్ స్వంగ్ ఇన్ టు యాక్షన్. చూసారా ఎంత మంచి ఎక్స్ప్రెషన్ యూజ్ చేశారు, స్వంగ్ ఇన్ టు యాక్షన్. SWUNG, స్వంగ్ ఇన్ టు యాక్షన్. వాట్ ఈస్ మెంట్ బై స్వంగ్ ఇన్ టు యాక్షన్? వెంటనే రంగంలోకి దిగేరావాడు. అంటే జనరల్గా స్వంగ్ అనేవాడు ఎలా వాడతామంటే చాలా ఫాస్ట్ గా వెళ్ళడం అనమాట. జనరల్గా టు మూవ్ బ్యాక్వర్డ్ లేదా ఫ్రంట్ వర్డ్ అంటాం అనమాట. వెంటనే ఆవిడ యాక్షన్ లోకి రంగంలోకి దిగారంటాం. విత్ ఎ సెన్స్ ఆఫ్ ఫుల్ కమిట్మెంట్. చాలా కమిట్మెంట్ ఆమె ఈ అద్భుతమైన సాహసాన్ని చేశారని చెప్తూ, కంపాషన్ చాలా మంచి వర్డ్ నాన్న, COMPASSION. కంపాషన్ వాస్ కమెండబుల్. కమెండబుల్ అంటే పొగడదగ్గ. కమెండబుల్ అంటే ఏంటంటే పొగడదగ్గ అంటాం. అద్భుతమైన. సూపర్ అంటాం కదా ఫ్రెండ్స్, సూపర్ అంటాం కదా, సూపర్ అంటాం. అంటే కమెండబుల్ అంటే టు బి అప్రిషియేటెడ్ అంటాం. మరి కంపాషన్ అంటే ఏంటో తెలుసా? కంపాషన్ అంటే అవతల వాళ్ళను అర్థం చేసుకోవడం. ముఖ్యంగా సమస్యలలో ఉన్న వాళ్ళను, కష్టాల్లో ఉన్న వాళ్ళను అర్థం చేసుకోవడాన్ని కంపాషన్ అనే పదంగా మనం చెప్తాం. కంపాషన్ గా చెప్తాం. అంతేకాకుండా ఆయన ఆ స్పీచ్ ఇస్తూ మాట్లాడుతూ స్టాంపీడ్ గురించి గుర్తు చేశారు. తొక్కిసలాట. స్టాంపీడ్ అంటే ఏంటి అంటే తొక్కిసలాట. అంతకు ముందు గతంలో జరిగిన ఒక తొక్కిసలాట గురించి ఆయన మాట్లాడుతూ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. చెప్తూ ఏమన్నారంటే, అదిగోండి, యువర్ యాక్షన్స్ హ్యావ్ ఆన్ సెవరల్ ఒకేషన్స్ బీన్ మచ్ హెల్ప్ టు ద డౌన్ ట్రోడన్. డౌన్ ట్రోడన్ అంటే చాలా అణిచివేయబడ్డ జనాలు. డౌన్ ట్రోడన్ అంటే చాలా కష్టాల్లో ఉన్న వాళ్ళని మనం మాట్లాడుతూ డౌన్ ట్రోడన్ అంటాం. ఏమంటాం? డౌన్ ట్రోడన్ అంటాం. తర్వాత ఒక మంచి వొకాబులరీ చూడండి, ఆయన ఏమన్నారు, ముందు సెంటెన్స్ చదువుతాను. యువర్ రికరింగ్ యాక్ట్స్ అన్నారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ రికరింగ్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ రికరింగ్? రికరింగ్ యాక్ట్ అంటే ఏంటి అంటే, ఎవరైతే కానిస్టేబుల్ ఆ పర్సన్ ని కాపాడారో దాని గురించి మాట్లాడుతూ యువర్ రికరింగ్ యాక్ట్స్ ఆఫ్ రెస్క్యూయింగ్ డెస్టిట్యూట్ ఉమెన్. చాలా సమస్యల్లో ఉన్న వాళ్ళని డెస్టిట్యూట్ అంటాం. అటువంటి వాళ్ళని మీరు పదే కాపాడుతున్నారు. రికరింగ్ అంటే మెనీ టైమ్స్ అనమాట. హ్యాపెనింగ్ మెనీ టైమ్స్ అనమాట. చూసారా, ఇలా మనకి చాలా మంచి వొకాబులరీ ఇందులో వచ్చాయని చెప్పచ్చు. దానికి చెప్తూ ఆయన ఇంకేమన్నారో కూడా చూసినట్టయితే ఒకసారి ఇదిగోండి, హ్యుమానిటేరియన్ యాక్ట్ అనే పదాన్ని మనం వాడారు. హ్యుమానిటేరియన్ అంటే మానవత్వంతో కూడిన. హ్యుమానిటేరియన్ అంటే మానవత్వంతో కూడిన. ఎన్నో వొకాబులరీ మనకి ఇందులో వచ్చాయని చెప్పచ్చు. ఒకసారి మనం ఫ్లాష్ బ్యాక్ అని వెళ్ళినట్టయితే మనం ఇప్పటిదాకా చెప్పుకున్న ఆర్టికల్స్ కి సంబంధించి వొకాబులరీ ఏవైతే వచ్చాయో ఒకసారి డిసెండింగ్ ఆర్డర్ లో వెళ్ళినట్టయితే, ఇప్పుడే నేను చెప్పినట్టు మానవత్వంతో కూడిన అని చెప్పడానికి మనం ఒక మంచి వొకాబులరీ వాడతాము. హ్యుమానిటేరియన్ అంటే ఏమంటాము?
హ్యుమానిటేరియన్ యాక్ట్స్ అంటాం. మళ్ళీ మళ్ళీ చేసే పనిని ఏమంటాము అంటే రికరింగ్ యాక్ట్స్ అంటాం. అంటే మెనీ టైమ్స్ అంటాం. రికరింగ్ అంటాం. ఏమంటాం ఫ్రెండ్స్? రికరింగ్ అంటాం. మళ్ళీ మళ్ళీ చేయడాన్ని ఏమంటాము? రికరింగ్ అంటాం. చాలా కష్టాల్లో ఉన్న వాళ్ళని డెస్టిట్యూట్ అంటాము. అలాగే బాగా అణిచివేయబడ్డ వర్గానికి లేదంటే మనుషులకి మనం డౌన్ ట్రోడన్ అంటాం. ఏమంటాము? డౌన్ ట్రోడన్ అంటాం. చాలా ముఖ్యమైన పదం ఇది. డౌన్ ట్రోడన్ అంటాము. అలాగే తొక్కిసలాట అని ఒక చోట వచ్చింది. అది నేను చెప్పడానికి వాడిన పదం ఏంటంటే స్టాంపీడ్ అనే పదం వాడాను. తొక్కిసలాట గురించి చెప్తూ ఏమన్నాను? స్టాంపీడ్ అనే పదం వాడాను. వెంటనే రంగంలోకి దిగారని చెప్పేటప్పుడు స్వంగ్ అనే వర్డ్ వాడాను. నార్మల్ గా అయితే మనం ఏమంటామో గుర్తుందా? తక్షణమే చర్య తీసుకోండి అని చెప్పడాన్ని స్విఫ్ట్ యాక్షన్ అంటాం మనం. అదే కఠిన చర్య తీసుకోండి అంటే ఏమంటాము? స్టెర్న్ యాక్షన్ అంటాం. గుర్తుందా? తక్షణ చర్య అంటే స్విఫ్ట్ యాక్షన్, కఠిన చర్య అంటే స్టెర్న్ యాక్షన్ అంటాం. ఒక మనిషి యాక్సిడెంట్ అయ్యి మళ్ళీ హాస్పిటల్ కి తీసుకెళ్లే అతి కొద్ది ముఖ్యమైన సమయాన్ని మనం గోల్డెన్ అవర్ గా చెప్తాం. ఆ గోల్డెన్ అవర్ దాటిపోతే ప్రాణాలు కాపాడడం కష్టమని డాక్టర్స్ చెప్తారు. పొగడదగ్గది అని చెప్పేటప్పుడు కమెండబుల్ అంటాం. అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అని చెప్పేటప్పుడు, అద్భుతమైన చర్య అని చెప్పడాన్ని కమెండబుల్ అంటాం. ఏమంటాం ఫ్రెండ్స్? కమెండబుల్ అంటాం. చూసారా, మంచి వొకాబులరీ వచ్చి కమెండబుల్ అంటాం. కమెండబుల్. సత్కరించడాన్ని ఏమంటాము? ఎంకే స్టాలిన్ ఏం చేశారు? ఆ కానిస్టేబుల్ ఏం చేసి ఫెలిసిటేట్ చేశారు. నేను ఎందుకు రివైజ్ చేస్తున్నానో మీ అందరికీ తెలుసు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఎన్ని వొకాబులరీ చదివేమని కాదు, గుర్తు పెట్టుకునేలాగా ఎన్ని చదివేమన్నది ఇంపార్టెంట్. ఓకేనా? కేరళలో కొత్త రకమైన ఇన్ఫెక్షన్ రావడంతో ప్రభుత్వం అక్కడ జనాల్ని విజిలెంట్ గా ఉండమని ఆదేశించింది అన్నాను. విజిలెంట్ గా ఉండమని ఆదేశించింది అన్నాను. రీసెంట్ గా వెంకయ్య నాయుడు గారు మీడియాని పత్రికలను పొగిడారు. COVID-19 సమయంలో కూడా కష్టపడ్డారు అని లాడెడ్ చేశారు. లాడెడ్ అంటే ఏంటంటే పొగడ్డం అన్నమాట. విలువలు కాపాడ్డాన్ని ఏమంటాము? ఒక మంచి వొకాబులరీగా చెప్పాను. అప్ హోల్డ్ అంటామని చెప్పాను. చాలా ముఖ్యమైన అని చెప్పడానికి ఒక వొకాబులరీ చెప్పాను, గుర్తుందా? వైటల్ అంటాము, లేకపోతే పైవోటల్ అంటాం. ఏమంటాం ఫ్రెండ్స్? వైటల్ అంటాం, లేకపోతే పైవోటల్ అంటాం. చాలా చాలా ముఖ్యమైన వొకాబులరీ. ఎనఫ్ అని చెప్పడానికి ఏమంటాము? యాడిక్వేట్ అంటాం. గుర్తుందా? యాడిక్వేట్ రిసోర్సెస్ ఉన్నాయి ఇండియాలో యాడిక్వేట్ రిసోర్సెస్ ఉన్నాయి. అంటే ఎనఫ్ రిసోర్సెస్ అంటాం మనం. యాడిక్వేట్ అంటే ఎనఫ్ రిసోర్సెస్ అంటాం. ముఖ్యమైన అని చెప్పడానికి మనం ప్రామినెంట్ అని కూడా అంటాము, లేకపోతే మనం సిగ్నిఫికెంట్ అని కూడా అంటాం. అవునా? ఇక ఎటువంటి భాషలు లేకుండా, అంటే ఎటువంటి పార్షియాలిటీ లేకుండా అని చెప్పడానికి అన్బయాస్డ్ అనే ముఖ్యమైన వొకాబులరీని మనం చూడడం జరిగింది. అన్బయాస్డ్ అంటాము. అన్బయాస్డ్. అలాగే భుజం తట్టారు లేకపోతే అర్జు చేశారు అని చెప్పడానికి ఏమంటామంటే ఎగ్జోర్టెడ్ అంటాం. మీకు వెంకయ్య నాయుడుకి సంబంధించిన ఆర్టికల్లోనే కనిపించింది. వెంకయ్య నాయుడు ఎగ్జోర్టెడ్ మీడియా. ఏమొచ్చింది? వెంకయ్య నాయుడు ఎగ్జోర్టెడ్ ద మీడియా అని వచ్చింది. వెంకయ్య నాయుడు ఎగ్జోర్టెడ్ ద మీడియా అని వచ్చింది. నేను ఎప్పుడు చెప్తాను, ఎన్ని ఎక్కువ వొకాబులరీ చదివామని కాదు, గుర్తు పెట్టుకునేలాగా వొకాబులరీ ఎన్ని చదివామన్నది మన ఉద్దేశం. మై డియర్ ఫ్రెండ్స్, LTX క్లాసెస్ కు సంబంధించి నేను ఇందాక చెప్పినట్టు డిఫరెంట్ కోర్సెస్ కి సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా, ఎటువంటి వివరాలు కావాలన్నా కూడా మీరు LTX క్లాసెస్ ని సంప్రదించవచ్చు. ఏ కోర్స్ అయినా కూడా ఇన్ఫినిటీ కోర్స్ అనమాట, లైఫ్ టైం వెలిడిటీ అనమాట. ఇంగ్లీష్ కి సపరేట్ గా కూడా ఒక సపరేట్ బ్యాచ్ ఉంది, ఇంగ్లీష్ ఇన్ఫినిటీ బ్యాచ్. రెగ్యులర్ గా వొకాబులరీ ఏదైతే మనం చేస్తున్నామో ఈ డైలీ వొకాబులరీ సిరీస్ ని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఐఎమ్ వెరీ హ్యాపీ, వీఆర్ వెరీ హ్యాపీ దట్ దేర్ ఈస్ ఎ వెరీ గుడ్ రెస్పాన్స్. చాలా మంది చక్కగా రెస్పాండ్ అవుతున్నారు. కొంతమంది అయితే మెసేజ్ కూడా చేస్తున్నారు, కొంతమంది రన్నింగ్ నోట్స్ రాసుకుంటున్నాను కూడా చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు రెగ్యులర్ గా ఇటువంటి వీడియోస్ చూసి రన్నింగ్ నోట్స్ రాసుకుంటే దాని ఇంపాక్ట్ మీకు ఇప్పుడు తెలియదు, కానీ ఒక 2-3 నెలల తర్వాత ఏమవుతుందంటే వొకాబులరీ యొక్క స్థాయి పెరిగిపోతుంది. వొకాబులరీ స్టాండర్డ్ పెరిగిపోతే డెఫినెట్ గా సక్సెస్ అనేది మన సొంతం అవుతుంది. బికాస్ studying vocabulary is pivotal. Vocabulary plays a vital role. Vocabulary plays a vital role. Today we have adequate resources to study the vocabulary. So you have to take a swift action and stern action to study the vocabulary, and only then you will be successful in your career. ఇదే గోల్డెన్ అవర్ గా తీసుకోండి. మన కెరియర్ లో ఇదే గోల్డెన్ అవర్ గా తీసుకుని మీరు వొకాబులరీ కానీ చదువుకున్నట్టయితే విజిలెంట్ గా ఉండండి. కెరియర్ పట్ల ఎప్పుడు కూడా నెగ్లిజెంట్ గా ఉండకూడదు, జాగ్రత్త వహించాలి. బీ విజిలెంట్ అబౌట్ యువర్ కెరియర్ అండ్ ఐఎమ్ షూర్ యూ విల్ బి సక్సెస్ఫుల్ అండ్ యూ విల్ బి లాడెడ్ బై ఎవ్రీవన్ వన్ డే అండ్ కమెండబుల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి అని కోరుకుంటూ ఐ విల్ బి సైనింగ్ ఆఫ్. విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్.
సైనింగ్ ఆఫ్ యువర్ శ్యామ్ సార్.